మీ మల్ల మొక్క దగ్గర ఎప్పుడు కూడా ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. ఒకవేళ అలా చేసినట్లయితే మీ మల్ల మొక్కను మీ చేతులారా మీరే చంపేసుకున్నట్టే. ఆ తప్పులేంటో ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో ఎంత అందమైన మల్లె చెట్టు ఉన్నా కూడా మనకు తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మల్లె చెట్టు పచ్చగా ఉంటుంది, కానీ మొగ్గలు రావడం మాత్రం ఆగిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరియు మల్లె చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూలు పోయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మొదటి తప్పు, మల్లె చెట్టుకి ఎండ తగలకుండా మనం మల్లె చెట్టును నీడలో ఉంచడం. మల్లె చెట్టుకి ఎండ చాలా అంటే చాలా ముఖ్యమండి. చాలామంది ఇళ్లలో ఏంటి అంటే మల్లె చెట్టు ఉన్న పక్కనే పెద్ద పెద్ద చెట్లు, వాటి యొక్క కొమ్మలు మల్లె చెట్టుకు ఎండ తగలకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఇలా మల్లె చెట్టుకి ఎండ తగలకుండా ఆకులు అడ్డుపడడం వల్ల ఆ నీడలో ఆకులు మాత్రమే చాలా అందంగా పచ్చగా పెరుగుతాయి, కానీ ఎప్పటికీ మొగ్గలు మాత్రం రాకుండా ఉంటాయి. అలా అడ్డు వచ్చిన కొమ్మలను వెంటనే మీరు కత్తిరించి బయటపడేయండి. ఎందుకంటే మల్లె మొక్కకు కనీసం 5 నుండి 6 గంటలు డైరెక్ట్ ఎండ అనేది చాలా అవసరం. సో ఈ ఒక్క పని చేయండి చాలు. రెండో తప్పు, మల్లె చెట్టు పెద్దదైపోయింది కదా అని కొమ్మలను కత్తిరించకపోవడం. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ అండ్ అలాగే ఒక చిన్న మ్యాజిక్ ఉందండి, అదేంటో చెప్తాను వినండి. మల్లె చెట్టు దగ్గర కానీ మల్లె మొక్క దగ్గర కానీ ఎప్పుడు కూడా పాత కొమ్మలకు అసలు మొగ్గలు కానీ పువ్వులు కానీ రావండి. ఎప్పుడైతే మనం కొమ్మల్ని కత్తిరించడం తర్వాత కొత్త చిగుర్లు వస్తాయో వాటికి మాత్రమే ఎక్కువగా మొగ్గలు పువ్వులు అనేవి పూస్తాయి. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీ మల్లె మొక్క నిండా పూలు పూసేలా చేసుకోవచ్చు. మూడో తప్పు, మల్లె మొక్క నేల మీదే ఉంది కదా, దానికి ఎరువులు ఎందుకులే అని వదిలేయడం. పెద్ద మల్లె చెట్టుకు చాలా ఎక్కువ మొత్తంలో బలం కావాలి. పెద్ద మొత్తంలో బలం కావాలి అన్నాం కదా అని చెప్పి మీరు మార్కెట్లో దొరికే లేదా మెడికల్ షాప్లో దొరికే పెద్ద పెద్ద రసాయనాలు ఏమీ కొనుక్కొని వచ్చి మీ మల్లె మొక్కకు ఇవ్వాల్సిన అవసరం లేదండి. దీనికోసం మన ఇంట్లోనే కొన్ని అద్భుతమైన ఎరువులు అనేవి మనమే తయారు చేసుకోవచ్చు ఆర్గానిక్గా. అలా ఇంట్లోనే తయారు చేసుకునే ఎరువులు ఏంటి అంటే కిచెన్ వేస్ట్. మనం ఇంట్లో వంటకి ఉపయోగించినటువంటి వేస్ట్గా వదిలేసే కూరగాయల యొక్క తొక్కలు కావచ్చు, లేదంటే మనం రైస్ కడిగిన వాటర్ కావచ్చు, పప్పు దినుసులు కడిగిన వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం మల్లె మొక్కకి ఇచ్చామంటే మల్లె మొక్క తన యొక్క బలాన్ని తానే నేల నుంచి తీసుకుంటుంది. ముందుగా మనం మల్లె మొక్కకి వేయాల్సిన బెస్ట్ ఎరువు ఏంటి అంటే వర్మి కంపోస్టు లేదా బాగా ఎండిన ఆవు పేడ. సో మీరు ఎరువుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత మంచి ఎరువులు వేస్తే మనకు మల్లె మొక్క రిజల్ట్ అనేది అంత మంచిగా ఇస్తుంది. చాలామందికి తీరిక లేక ఏవేవో కెమికల్తో తయారు చేసిన ఎరువుల్ని తీసుకొని వచ్చి మల్లె మొక్కకి వేస్తూ ఉంటారు. అవి మనకు ఒక 2-3 సంవత్సరాల వరకు మాత్రమే పనిచేస్తాయి. తర్వాత మళ్ళీ యథావిధిగా మొక్క ఎండిపోవడం కానీ, లేదంటే మొక్క తన యొక్క సారాన్ని కోల్పోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళకి టీ తాగే అలవాటు ఉంటే కనుక మనం రోజు టీ పెట్టుకున్న తర్వాత పాడేసే టీ పొడిని బాగా కడిగి ఎండబెట్టి దానిని కూడా నెలకు ఒకసారి మీ మల్లె మొక్క మొదట్లో వేయండి. దీనిలో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది వేర్లకు బాగా అంది మొక్క అంతా కూడా చాలా పచ్చగా మారి మొగ్గలు రావడానికి సహాయం చేస్తుంది. బాగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టీ పొడి అనేది మల్లె మొక్కకు అసలు అమృతం లాంటిది. ఇకపోతే మనం రోజు తినే అన్నంని కడుగుతాం కదా, ఆ రైస్ కడిగినటువంటి వాటర్ని మీరు బయట పాడేయకుండా మల్లె మొక్క మొదట్లో వేయండి. అలా అని చెప్పేసి ఎక్కువ మొత్తంలో నీరు వేసి మొక్కకి ఊపిరాడకుండా చేయొద్దు. తక్కువ మొత్తంలోనే వాటరింగ్ అనేది చేయండి. నాలుగో తప్పు, మల్లె చెట్టు మొదట్లో ఎక్కువగా నీళ్లు పోసి ఎప్పుడూ కూడా బురదగా ఉంచడం. మన ఇంట్లో ఉన్నది ఎంత పెద్ద మల్లె చెట్టు అయినా కూడా, లేదంటే ఎంత కుండీలో ఉన్న చెట్టు అయినా కూడా ఎప్పుడు కూడా మల్లె మొక్క మొదట్లో బురదగా నీళ్ళు అనేవి వండనివ్వకండి. ఎందుకంటే మల్లె మొక్క వేర్లకు ఆక్సిజన్ అనేది చాలా అవసరం. మనం బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాం కదా, సో అలానే మొక్కలు కూడా ఆక్సిజన్ని పీల్చుకుంటాయి. సో ఆక్సిజన్ పీల్చుకోవడానికి వేర్లకి అసలు ప్లేస్ లేకుండా మొత్తం వాటర్ నిండిపోయి ఉంటే అసలు ఎలా ఊపిరి తీసుకుంటాయి చెప్పండి. సో కాబట్టి మీరు ఎప్పుడు మీ మల్లె మొక్కకి నీరు పోసినా కూడా కొంచెం మట్టిని చెక్ చేసి మాత్రమే నీరు పోయండి. లేదంటే ఎక్కువ నీటి వల్ల వేర్లు కుళ్ళిపోయి మల్లె మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది. మట్టి ఎండిపోయినప్పుడు మాత్రమే మీ మల్లె మొక్కకి నీరు అనేది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వారానికి లేదా నెలకు ఒకసారి మీరు ఏం చేయాలంటే ఒక కర్ర కానీ, లేదంటే ఒక చిన్న ఇనుప రాడ్ కానీ తీసుకొని మీ మల్లె మొక్క ఉన్న మట్టిని అప్పుడప్పుడు లూజ్ చేస్తూ ఉండండి. దీనివల్ల మల్లె మొక్కకు ఆక్సిజన్ బాగా అంది వేర్లు కూడా చాలా ఆరోగ్యంగా ఉండి మల్లె మొక్క ఎక్కువ పూలు పూయడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇప్పటి నుండైనా మీ ఇంట్లో ఉన్న మల్లె చెట్టు దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి. మల్లె మొక్కకు ఎండ తగిలేలా చూసుకోండి, పాత కొమ్మలను కత్తిరించండి, అండ్ అలాగే మంచి హోమ్ మేడ్
ఫెర్టిలైజర్స్ అంటే ఇంట్లో తయారు చేసినటువంటి ఎరువులు మాత్రమే ఇవ్వండి. కేవలం కొద్ది రోజుల్లోనే మీ మల్లె చెట్టు అందమైన వందల కొద్ది మొగ్గలతో కలకలలాడుతుంది. ఈ సింపుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.